కదిరి మున్సిపాలిటీ భవనం యొక్క పైభాగాన 117 లక్షల రూపాయలతో నూతన మున్సిపల్ కార్యాలయ మొదటి అంతస్తు భవనం ప్రారంభోత్సవంలో ముఖ్య అతిథిగా కదిరి శాసనసభ్యులు డాక్టర్ పివి సిద్దారెడ్డి పాల్గొని శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ ప్రమీల, డిఈ సుకూర్, మండల అభివృద్ది అధికారి మారుతి ప్రసాద్, మున్సిపల్ ఇంజనీర్లు, పట్టణ అధ్యకులు బౌద్దీన్, కాంట్రాక్టర్లు, మాజీ కౌన్సిలర్లు, వార్డు ఇన్ఛార్జీలు, బీసీ కార్పొరేషన్ డైరెక్టర్లు, బూత్ మేనేజర్లు, కన్వీనర్లు, సభ్యులు తదితర వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు. ఎన్నికి రాలా Claps. Okay, sir. కదిరి పురపాలక సంఘానికి సంబంధించి మొదటి అంతస్తు అంటే నూతనంగా నిర్మించినటువంటి మొదటి అంతస్తుని ప్రారంభించేసినటువంటి గౌరవనీయులైన కదిరి నియోజకవర్గ శాసనసభ్యులు శ్రీ డాక్టర్ పివి సిద్దారెడ్డి గారికి, అలాగే మన మాజీ శాసనసభ్యులు ప్రసాద్ గారికి, అలాగే ఇక్కడికి చేసినటువంటి పెద్దలందరికీ, అలాగే ఇక్కడికి వచ్చిన మన మెడికల్ స్టాఫ్, అలాగే మన ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా వారందరికీ కూడా నమస్కారాలు. మరి ఈ రోజున ఇక్కడ మనకి కదిరి మున్సిపాలిటీకి సంబంధించి ఒక ఫస్ట్ ఫ్లోర్ మాత్రమే ఉంది. గతంలో మనకి లాంగ్ బ్యాక్ అమౌంట్ శాంక్షన్ అయినప్పటికీ కొన్ని రీజన్స్ వల్ల అది ఇవ్వలేకపోవడం జరిగింది. ఈ రోజున మరి ఎమ్మెల్యే గారు, అలాగే మాకు ఉన్నటువంటి పబ్లిక్ హెల్త్ ఎస్సీ గారు కానివ్వండి, ఈ గారు కానివ్వండి, అలాగే మా ఇంజనీరింగ్ స్టాఫ్ అందరూ కూడా కోఆపరేట్ చేయడం వల్ల ఈరోజు ఈ బిల్డింగ్ అనేది కన్స్ట్రక్షన్ అయిపోయి ఈరోజు స్టార్ట్ చేయడం జరిగింది. దీనికి సహకరించంటే అన్ని కింద పాత ఆఫీస్లో కౌన్సిల్ హాలు అన్నీ కూడా ఉండేవి. ఇప్పుడు స్టాఫ్ కూడా కొంతమంది ఇక్కడ రూమ్ సరిపోక కింద సరిపోక పాత ఆఫీస్లో ఉండడం జరిగింది. వారందరికీ కూడా ఇక్కడ అకామిడేట్ చేసే విధంగా కౌన్సిల్ హాలు, అలాగే వీడియో కాన్ఫరెన్స్ హాలు, మీటింగ్ హాలు, అలాగే చైర్పర్సన్ గారి ఛాంబర్, ఇవన్నీ కూడా ఇక్కడ కట్టడం జరిగింది. అన్ని సౌకర్యాలతో కూడా ఇక్కడ ఈ కన్స్ట్రక్షన్ అనేది కంప్లీట్ కావడం జరిగింది. దీనికి సహకరించిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరు ధన్యవాదాలు. అభివృద్ధి అనేటువంటిది మన అందరి చేతుల్లోనే ఉంటుంది. కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం, మున్సిపాలిటీలు అన్నీ కూడా వీలైనంత వరకు అభివృద్ధి చేయడానికి ప్రయత్నం చేస్తున్నాయి. ఈరోజు ఈ యొక్క దివ్యమైనటువంటి భవనం దానికి ఒక ఉదాహరణగా కూడా నిలుస్తుంది. సో ఇక్కడ కేంద్ర ప్రభుత్వం ఇచ్చే పథకాలను ఏ విధంగా రాష్ట్ర ప్రభుత్వం ఉపయోగించుకోవాలి, రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చేటువంటి పథకాలను కూడా ఎట్లా ఉపయోగించుకోవాలనేటువంటి ముఖ్యంగా ఇక్కడ ఉండేటువంటి స్టాఫ్ మీద, కౌన్సిల్ మీద ఆధారపడుతుంది. దానికి సహకరించేటువంటి బాధ్యతను ఎమ్మెల్యే గారు, ఎంపీ గారు, కేంద్ర ప్రభుత్వం తీసుకోవాల్సినటువంటి అవసరం. ప్రజలకు ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా, రాజకీయాలు ఏదైనా సరే అభివృద్ధి విషయంలో వచ్చినప్పుడు మాత్రం మనమందరము ఒకటిగా పని చేసినప్పుడు మాత్రమే ఇటువంటి భవ్యమైనటువంటి మందిరాలు నిర్మాణం అవుతాయి. కదిరికి కూడా ఒక మంచి పేరు వస్తుంది. కాదిరి లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం ఇక్కడ చాలా ప్రసిద్ధిగాంచేటువంటిది. తిరుపతి తర్వాత అటువంటి బ్రహ్మాండమైన క్షేత్రాన్ని మనం ఇంప్రూవ్ చేసుకునేటప్పుడు దానికి తగ్గట్టుగా మన యొక్క ప్రభుత్వ ఆఫీసు భవనాలు కానివ్వండి, రోడ్లు కానివ్వండి, అన్నీ కూడా మనం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. దాని ద్వారా ప్రతి ఒక్కరికి లాభం ఉంటుంది. వ్యక్తిగతంగా కొంతమంది నష్టపోతారేమో కానీ ప్రతి ఒక్కరికి లాభం ఉంటుంది. కాబట్టి మనం అందరము కూడా దాంట్లో కృషి చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. అలాగే ప్రభుత్వం నుంచి కూడా వాళ్ళకి ఏదైనా కాంపెన్సేషన్ ఇచ్చే విషయంలో కూడా మనము కూడా అందరూ కలిసి ఏదో ఒక చర్యలు తీసుకునే దానికి ప్రయత్నం చేస్తాం. దీనికి ఇంకో గర్వకారణం ఏంటంటే ఇక్కడ
ఇప్పుడు ఉండేటువంటి ఒక ప్లేస్ లయన్స్ క్లబ్కు సంబంధించి ఉండేటువంటిది. ఆ రోజు నేను లయన్స్ క్లబ్కి సెక్రటరీగా ఉన్నాను. మున్సిపాలిటీకి ఆక్యుపై చేయాలనుకున్నప్పుడు యాక్చువల్గా అయితే ఒక కేసు వేసి దాని మీద స్టే కూడా తీసుకొని వచ్చేటువంటి ఒక ప్రయత్నం చేయడం జరిగింది. ఆ రోజు గ్రామ పెద్దలందరూ కూడా కలిసి లయన్స్ క్లబ్ కూడా ఒక సేవా సంస్థ, అటువంటిది మున్సిపాలిటీ ఆఫీసు బాగుంటే ఖచ్చితంగా ఇక్కడ డెవలప్మెంట్ అవుతుంది అనుకున్నప్పుడు ఒకే ఒక తీర్మానం చేసి ఈ ప్రదేశాన్ని మున్సిపాలిటీకి అప్పగించడం జరిగింది. మొదట్లో కొన్నాళ్ళకి డెవలప్మెంట్ కానప్పుడు మేము బాధపడ్డాం, అరే అనవసరంగా ఇచ్చామేమో అని. అయితే ఈ రోజు మాత్రం ఇది చూసిన తర్వాత లయన్స్ క్లబ్ ఇక్కడ ఇచ్చినందుకు సార్థకత చేకూరిందని, కదిరి మున్సిపాలిటీ యొక్క భవనం కూడా చాలా దివ్యంగా ఉందని, ఇదే అభివృద్ధి ఈ రోజు నేను డీసీ గారికి, కమిషనర్ గారికి, సిద్ధారెడ్డి గారికి కూడా నేను రిక్వెస్ట్ చేశాను. ఇది ఒక ప్రారంభంగా తీసుకొని టోటల్ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ కానివ్వండి, రోడ్ల యొక్క దీంట్లో ఉండేటువంటి విద్యుత్ అలంకారాలకు సంబంధించిన విషయంలో మనం మ్యాక్సిమం ప్రపోజల్స్ పంపిద్దాం. వచ్చేటువంటి దాంట్లో ఎన్ని వీలైతే అన్ని వస్తాయి. వీలైనంత వరకు అటు కేంద్ర ప్రభుత్వం కూడా ఎవరెవరైతే డెవలప్ చేస్తారో వాళ్ళకి ఇచ్చేదానికి అవకాశం కనపడుతోంది. లక్షల కోట్ల రూపాయల నిధులు ఇప్పుడు జీఎస్టీ ద్వారా కానీ పన్నుల రూపంలో వస్తున్నాయి. దానికి రాష్ట్రాలకు వస్తున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం కూడా మున్సిపాలిటీలకు ఇస్తుంది. కాబట్టి మన మున్సిపల్ ప్రజలందరూ కూడా సహకరించి ఈ అభివృద్ధికి ఇదే ఒక తొలి నాందిగా, ఇప్పటిదాకా జరిగిన అభివృద్ధి వేరు, ఇప్పుడు నుంచి జరగబోయే అభివృద్ధిని ఒక మోడల్గా మనం తయారు చేసుకోవాల్సిందిగా ఈ యొక్క కార్యక్రమాన్ని ఒక నాంది కావాల్సిందిగా నేను విజ్ఞప్తి. ఈరోజు ఒక మంచి మున్సిపల్ పరిపాలనా భవనాన్ని కదిరి పట్టణ ప్రజలకి అందించినందుకు మున్సిపల్ పాలక వర్గానికి అందరికీ కూడా అభినందనలు తెలియజేస్తూ ఉన్నా. దాదాపు గత 5-6 సంవత్సరాలుగా కూడా అసంపూర్తిగా ఉన్నటువంటి ఫస్ట్ ఫ్లోర్ భవనాన్ని వెంటనే నిర్మాణం చేపట్టాలి అని చెప్పి దాదాపుగా సంవత్సరం క్రితమే దీనికి భూమి పూజ చేశాం. కరెక్ట్గా సంవత్సరం రోజుల్లో దీన్ని పూర్తి చేసి మనం అందుబాటులోకి తీసుకురాగలిగాం. కరోనా నేపథ్యంలో దాదాపు 6-7 నెలల పాటు పూర్తిగా పనులు నిలిపేసినప్పటికీ కూడా కేవలం 6 నెలల కాలంలోనే ఈ భవనాన్ని నిర్మించి అందించినటువంటి జేబీఆర్ కన్స్ట్రక్షన్ సంస్థకి, వాళ్ళ కాంట్రాక్టర్లందరికీ కూడా అభినందనలు తెలియజేస్తాను. అదేవిధంగా మరి ఇవన్నీ కూడా ముందుకు తీసుకుపోవడానికి సహకరించినటువంటి గౌరవ కమిషనర్ గారు, ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ వారికి, పబ్లిక్ హెల్త్ వారికి అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈరోజు ఒక మంచి కార్యాలయం, ఒక నూతన కౌన్సిల్ హాల్ అయితేనేమి, ఒక వీడియో కాన్ఫరెన్స్ హాల్ అయితేనేమి, ఒక చైర్మన్ భవనం అయితేనేమి, టీపీఓకి సంబంధించినటువంటి భవనము, మీటింగ్ హాలు, ఇవన్నీ కూడా కలిసి వచ్చే విధంగా మంచి భవనాన్ని నిర్మించుకున్నాం. దీంతో పాటుగా దాదాపుగా మనకు 20-22 కోట్ల రూపాయలతో మరి ఈరోజు మున్సిపాలిటీలో అన్నీ కూడా పనులు మొదలుపెట్టాం. దురదృష్టవశాత్తు కరోనా వల్ల దాదాపు 6-7 నెలలుగా కూడా అన్ని పనులన్నీ ఆగిపోయి ఇప్పుడిప్పుడే మళ్ళీ పుంజుకుంటా ఉన్నాయి. మరి ఇవన్నీ కూడా త్వరలోనే పూర్తి చేసి ప్రజలందరికీ కూడా అందుబాటులోకి తీసుకొస్తాం. ముఖ్యంగా తాగునీటికి సంబంధించినటువంటి ఇంకా 2 ELSRలు కానీ, వాటికి సంబంధించిన పంపింగ్ స్టేషన్లు, అదేవిధంగా డిస్ట్రిబ్యూటరీ పైప్ లైన్లు అయితేనేవి, అదేవిధంగా శానిటైజర్స్కి సంబంధించిన డ్రైన్స్ కానీ, సీసీ రోడ్లు కానీ, బీటీ రోడ్లు కానీ, ముఖ్యంగా డెవలప్ అవుతున్నటువంటి ఏరియాల్లో బీటీ రోడ్లు అన్నీ కూడా నిర్మాణం చేపట్టబోతా ఉన్నాం. ముఖ్యంగా అండర్ గ్రౌండ్ డ్రైనేజీ కూడా నాకు తెలిసి రాష్ట్రంలోనే మనదే ఒక 2వ మున్సిపాలిటీ. మొట్టమొదటిగా రాయచోటి తర్వాత మనమే దానికి సంబంధించినటువంటి డీటెయిల్డ్ ఎస్టిమేట్లు అన్నీ కూడా పంపించాం. ఇంకా దానికి సంబంధించిన అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ రావాల్సింది. లేదా పెద్దలు పార్తాలను కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. కేంద్ర ప్రభుత్వం నుంచి కూడా సహాయ సహకారాలు అందిస్తే వచ్చే 2-3 సంవత్సరాల్లో పూర్తిగా అండర్ గ్రౌండ్ డ్రైనేజీ కదిరి మున్సిపాలిటీకి తీసుకొస్తే చాలా మటుకు మనకు డ్రైనేజ్ సమస్య, దానివల్ల ఉత్పన్నమవుతున్నటువంటి అంటువ్యాధులు అయితేనే ఇతరత్ర సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి. అందరి సహకారంతో మున్సిపాలిటీని మరింత అభివృద్ధి చేసుకోవడానికి పట్టణ ప్రజలందరికీ కూడా సహాయ సహకారాలు కోరుకుంటూ ఈ మంచి భవనాన్ని నిర్మించిన అందరికీ, దీని వెనుక ఉండి నడిపించిన ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. భద్రతతో కూడిన ప్రయాణమివ్వండి. ఈడీ ఆదం సాహెబ్ ఆర్టీసీని ఆదరిస్తున్న ప్రయాణికులకు భద్రత, సురక్షితమైన ప్రయాణమును అందించి వారి మన్ననలను పొందాలని కడప జోన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఆదం సాహెబ్ కోరారు. ఈ రోజు కదిరి డిపోను సందర్శించిన ఆయన ఉద్యోగులతో సమావేశం ఏర్పాటు చేసి పలు సూచనలు చేశారు.
ప్రభుత్వంలోకి విలీనమైన తదుపరి ఉద్యోగులు ఇంకనూ కష్టపడి పనిచేసి ప్రభుత్వంకు మంచి పేరు తేవాలని కోరారు. ఈ సందర్భంగా ఎన్ఎంయుఏ నాయకులు మాట్లాడుతూ అనంతపురం జిల్లాలో అతిపెద్దదైన కదిరి డిపోకు అనంతపురం, బెంగళూరు రూట్లలో ప్రయాణికుల సౌకర్యార్థము నడిపేందుకు గాను అల్ట్రా డీలక్స్ బస్సులు కదిరి డిపోకు కేటాయించాలని నేషనల్ మద్దూర్ యూనిటీ అసోసియేషన్ నాయకులు హరిమోహన్, ఎన్వి రమణ, బైరిశెట్టి రామకృష్ణ కోరారు. ఈ ఆదం సాహెబ్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ కడప జోన్ గారికి నాయకులు స్వాగతం పలికారు. కరోనా ఎఫెక్ట్ వల్ల మనం టైంకి రాలేకపోయాను మీ డిపో చాలా సార్లు. అంటే మొన్న ధర్మవరం వెళ్ళేటప్పుడు వచ్చాను. మీ డిపో గురించి నాకు బాగా తెలుసు. ముఖ్యంగా పక్కనే నేను మదనపల్లి డిపోలో అప్పుడు 1 and 2 డిపోలు ఒకే డిపోగా ఉండేది. మదనపల్లి డిపోగా డిఎంగా చేయడం జరిగింది. అంతకుముందు కుప్పం డిపోలో డిఎంగా చేయడం జరిగింది. చిత్తూరులో డివిఎంగా, దాని డిప్యూటీ సిటిఎంగా, తిరుపతిలో డిప్యూటీ సిఎంగా చేసి చిత్తూరు ఏరియాలో ఇంచుమించు 9 సంవత్సరాలు పనిచేయడం జరిగింది. కాబట్టి ఈ రూట్ మీద కూడా అన్ని అవగాహన కలిగి ఉండడం జరిగింది. ముఖ్యంగా యంగళ్ళు, ఆర్సీలు ఇన్ని ఎక్కువ వస్తున్నాను. కుప్పం హైదరాబాద్ సర్వీసులు కానీ, మదనపల్లి హైదరాబాద్ సర్వీస్ కానీ చాలాసార్లు వాషింగ్టన్ కదిరి రావడం జరిగింది. మరి ముఖ్యంగా ఏంటంటే మీ అందరూ తెలుసు, గత జనవరిలో మనమంతా కార్పొరేషన్ని గవర్నమెంట్లో మనం మారిపోయిన తర్వాత గవర్నమెంట్ ఉద్యోగస్తుగా గుర్తించబడ్డాము. దాని తర్వాత మరి ప్రయాణికుల్లో కానీ గవర్నమెంట్లో కానీ మన మీద ఎక్స్పెక్టేషన్స్ చాలా ఎక్కువ అవుతాయి. ఎందుకంటే మరి ప్రభుత్వ ఉద్యోగులుగా మారిన సందర్భంగా మన మీద బాధ్యత కూడా చాలా పెరిగింది. అదే ప్రభుత్వం మారుకున్నట్టయితే మన మార్చి, ఏప్రిల్, మే నెలలో మనకి సరైన శాలరీస్ కూడా వచ్చిండే కాదు. మీ అందరూ తెలుసు, పక్కన కర్ణాటక కానీ, మహారాష్ట్ర కానీ, తమిళనాడు కానీ, తెలంగాణ కానీ చాలా మందికి మరి శాలరీస్ కూడా లేని పరిస్థితుల్లో చాలా ఇబ్బందులు పడడం జరిగింది. మన అదృష్టం వల్ల మరి ప్రభుత్వం మారి మనకి అనుకూలంగా ప్రభుత్వంలో మనం అందరూ చేరడం అనేది మన నిజంగా మన అందరికీ అదృష్టము. కాబట్టి ఈ అదృష్టం మనం నిలబెట్టుకోవాలి అంటే, మన ఇతర రాష్ట్రాలకి మార్గదర్శకంగా ఉండాలి అంటే మన పర్ఫార్మెన్స్ బాగుండాలి. ప్రయాణికులు గవర్నమెంట్ కలవడం వల్ల మనకి సర్వీస్ బాగా చేశారు, ఇంతకుముందు కన్నా కూడా మంచి సర్వీస్ చేస్తున్నారు అనేది ప్రయాణికుల్లో మనం వచ్చినప్పుడు మిగతా రాష్ట్రాలు కూడా, రాష్ట్ర ప్రభుత్వం కూడా నిజంగా మంచి సర్వీస్ చేస్తున్నారు ఆర్టీసీ గవర్నమెంట్ కలవడం వల్ల మనం కూడా చేద్దాము అనేది అభిప్రాయం ప్రభుత్వ నేతలకి రావాలి. తెలంగాణలో వాళ్ళు ఫైట్ చేశారు కానీ వెంటనే ఇవ్వలేదు, ఇప్పటికి కూడా ఇవ్వలేదు, జరుగుతున్నాయి. మిగతా రాష్ట్రాల కర్ణాటకలో కూడా మన పక్కన ఉన్న కర్ణాటక మొన్న మధ్య కూడా సమ్మె చేయడం జరిగింది, ప్రధానంగా ప్రభుత్వం కలపని. అట్లా మన సమ్మెల వల్ల, స్ట్రైక్ల వల్ల ఇప్పుడు కూడా ప్రభుత్వాలు అంత తొందరగా దిగిరావు. వాళ్ళనే మార్పు రావాలి. అంటే మన యొక్క మంచి చర్యల వల్ల, మన యొక్క సర్వీస్ లెవెల్స్ పెంచుకోవడం వల్ల అక్కడ బాగుంది, ఆంధ్రప్రదేశ్ అనేది ఆదర్శవంతంగా మారింది అనేది మన ప్రభుత్వం కలిగించగలిగితే ఆటోమేటిక్గా మిగతా రాష్ట్రాలు కూడా అక్కడ ఉన్న మిగతా ఎంప్లాయీస్ కూడా మన మార్గదర్శనం అవుతాం. కొన్ని లక్షల ఎంప్లాయీస్కి మార్గదర్శనం అవుతాం. మనం ఈరోజు బాగా చేస్తే మన ఆంధ్రప్రదేశే కాకుండా మిగతా అన్ని రాష్ట్రాల్లో కూడా ఫాలో అయ్యి మరి మనల్ని ఆదర్శంగా తీసుకుని ప్రభుత్వాలు ముందుకెళ్ళడానికి అవకాశం ఉంది. దానివల్ల కొన్ని లక్షల మంది కుటుంబాలకి, లక్షల ఎంప్లాయీస్ని ప్రభుత్వంలో చేసే అవకాశము మనకు మాత్రమే ఉంది. అది మనం అందరం గుర్తుపెట్టుకోవాలి. అది అట్లా కాకుండా ప్రభుత్వం చేయడం వల్ల కూడా ఇంతకుముందు కన్నా మరి ఆర్టీసీ పర్ఫార్మెన్స్ పడిపోయింది, ప్రజలకు సరైన సౌకర్యాలు చేయట్లేదు, వీళ్ళు పట్టించుకోవట్లేదు, నెల నెల శాలరీ వస్తాయి కాబట్టి స్టాండర్డ్స్ తగ్గిపోయాయనే భావన ముఖ్యంగా ప్రభుత్వానికి, ప్రజాప్రతినిధులకి. మన దగ్గరగా ఉండేది ప్రజాప్రతినిధులు చూస్తూ ఉంటారు మన పర్ఫార్మెన్స్. అట్లా ఉందనుకోండి, ఇంతకుముందు బాగుండేది అంటే ఇప్పుడు ఇంకా గొడవలు ఎక్కువైపోయాయి, లేకపోతే పర్ఫార్మెన్స్ లేదు, బస్సులు ఆపట్లేదు, బస్సులు బాగుంటలేదు అని ఎప్పుడైతే ప్రయాణికుల్లో అట్లా చర్చ వచ్చిందో, అట్లా పత్రికలు మన మీద విమర్శలు వచ్చాయో, ఆటోమేటిక్గా ప్రభుత్వం మేము చేసిన పని తప్పేమని మళ్ళీ ఒకసారి ఆలోచించాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. అట్లా కాకుండా ముఖ్యంగా ప్రయాణికులు కోరుకునేది మనం ఈ రోజు ఇవ్వాలి. ప్రయాణికులు ఏం కోరుకుంటారండి? మనకి బస్సు పోతుంది, బస్సు టైం మనమే టైం చెప్తాం. ప్రయాణికులు చెప్పిన టైం అనేది చెప్పట్లేదు. మనమే నైట్ 10 గంటలకు హైదరాబాద్ అనేది మనమే టైం టేబుల్ ఇచ్చాము. మనం ఇచ్చిన టైం టేబుల్ని మనం ఫాలో అవ్వాలి. అక్కడ ఇన్ని టైంకి వెళ్తాము, ఉదయం 5ంటికి వెళ్తాము, 5ంటికి వెళ్ళాలి. చాలా మంది డ్రైవర్స్ అసలు ఎన్ని గంటలకు వెళ్ళాలి మనము అనే ఆలోచన లేకుండా ఏదో బయలుదేరేటప్పుడు అటు ఇటు బయలుదేరుతాము, వెళ్ళేటప్పుడు వెళ్తున్నాము. అట్లా కాకుండా మనం ఎన్నింటికి వెళ్ళాలి అని ఒక డిపార్చర్ పంక్చువాలిటీ కానీ, అరైవల్ పంక్చువాలిటీ పద్ధతి ప్రకారం మనం ఉన్నట్టయితే ప్రయాణికులు టైం పెట్టుకుని కదిరి డిపో బండి అని టైంకి వెళ్తుంది అని అటుపక్క నుంచి ప్రయాణికులు మన వైపు రావాలి. ఆ విధంగా చేయాలంటే కేవలం డ్రైవర్కే సాధ్యం అవుతుంది. కాబట్టి డ్రైవర్లు పంక్చువల్గా డ్యూటీకి రావడం కానీ, పంక్చువల్గా డ్రైవర్లు బస్సులు ఆపరేట్ చేయడం కానీ, అరైవల్ పంక్చువాలిటీ కానీ వస్తే ప్రయాణికులు ఆటోమేటిక్గా మన వైపు వస్తున్నారు. ఈరోజు మీ అందరూ తెలుసు, మన బస్సుల కన్నా స్పెషల్ టైప్ వెహికల్స్ మనం మొత్తం ఒక 3000 ఉంటే కార్పొరేషన్ మొత్తం మీద బయట 6000 ఉన్నాయి ప్రైవేట్ బస్సులు. మనకన్నా డబుల్ ఉన్నాయి. మనకు అసలు ఏసీ బస్సు మొత్తం కలిసి 300 కూడా లేవు కార్పొరేషన్లో, బయట 3000 దాకా ఉన్నాయి ఏసీ బస్సులు ఈరోజు. అట్లా మరి ఏసీ బస్సులు, సేఫ్ల బస్సులు అన్ని బయట పెరిగిపోతా ఉన్నాయి. మనకేమో అంత అనుకూలంగా మనం బస్సులు తిప్పలేకపోతాం. తిప్పే బండ్లో కూడా ఎర్నింగ్స్ అంత మాత్రమే. ఏంటంటే మీ బస్సు మేము ప్రయాణికులకి మనం ఫీడ్బ్యాక్ తీసుకుంటా ఉంటాం. ఎందుకు మనం డబ్బులు రావట్లేదు అంటే, మీ బస్సులు చూడండి, ఆ ప్రైవేట్ బస్సు చూడండి అంటారు. బస్సులు చూడడం కానీ, అట్లానే మన సర్వీస్ చేయడంలో కానీ,
మన రన్నింగ్ టైంలో కానీ మన మర్యాద ఇచ్చిపుచ్చుకోవడంలో కానీ వాళ్ళు మెయింటైన్ చేసే విధానంలో కానీ అందరూ కూడా మరి ప్రయాణికులు ఈరోజు ప్రైవేట్ వైపుకే మొగ్గు చూపుతున్నారు. అక్కడ దాకా ఎందుకు, మన ఎంప్లాయీస్ మన పిల్లలే చాలా మంది మన బస్సులో పోకుండా ప్రైవేట్ బస్సు పోయే సందర్భాలు చాలా ఉన్నాయి. మన పిల్లలంతా మన బస్సులో వెళ్తున్నారా? మన ఆత్మ ప్రశ్న చేసుకుని ఎవరికోళ్ళు ఎందుకు వెళ్ళటం లేదు? మన బస్సు ఎవరు మెయింటైన్ చేయాలి? సపోజ్ బస్సు ఉంది, బస్సు మెయింటైన్ చేయాల్సింది మనమే. దానికి కావాలని ఖర్చు పెట్టుకుని ఎంత ఖర్చు గురించి ఎవరు మీరు అడగట్లేదు, ఎంత ఖర్చు అవుతుంది కాబట్టి మీరు పని చేయొద్దు అని. మొన్న మధ్య లాక్డౌన్ పీరియడ్లో ఒక నెల మనం కొంచెం రిస్ట్రిక్ట్ చేశాం, కానీ బస్సు బాగుంచడంలో ఎవరు వద్దంటలేదు. మరి ఈరోజు బస్సు ఎక్కి చూద్దామంటే ఇంకా నీ బస్సు పూర్తి చూడలేదు. మరి బస్సులో అంత ఆహ్లాదకరంగా లేవు మన బస్సులు. కాబట్టి వాటిని ఇంప్రూవ్ చేసుకోవాలి, బస్సుల కండిషన్ ఇంప్రూవ్ చేసుకోవడం, పంక్చువల్ ఆపరేషన్ చేయటము, ఆ తర్వాత ప్రయాణికులతో మర్యాదగా ప్రవర్తించడం. అంతకన్నా ఏమి వాళ్ళు కోరుకోరు. ప్రయాణికులతో మర్యాదగా, మంచిగా మర్యాదగా మనల్ని, మన కుటుంబాలని, మన సంస్థని పోషిస్తున్న ప్రయాణికుల్ని మనం గౌరవం చూడాలి. అతను తప్పైనా సరే, చాలా వరకు మన ఎంప్లాయీ మంచి వాళ్ళు బాగానే ఉంటుంది. అతను తెలుసో తెలియక ఏదైనా పొరపాటు మాట్లాడినా, ప్రయాణికులు తెలియక మాట్లాడినా దాన్ని మనం ఒక ఛాలెంజింగ్ గా చూసుకోకుండా దృష్టితో ఆలోచించి గొడవలు పెట్టుకోకుండా మనం వదిలేయాలి. కానీ నన్ను అంటావా అని చెప్పి మనలో ఉన్న అహం కానీ ఇగో కానీ దెబ్బతిని దాన్ని ఒక పద్ధతి రైవల్టీ పెంచుకోవడం, గొడవల దాకా రావడము, అట్లా పరిస్థితి రాకుండా ఉండాలి. అట్లా ప్రయాణికులతో మంచి మర్యాదగా ఉండడం, ప్రయాణికులు మనకు సపోర్ట్ చేసే విధంగా ఆర్టీసీలో మరి మంచిగా ఉన్నారు ప్రయాణికులు అనేది అది రావడం. అట్లానే సేఫ్టీ మీ అందరికీ తెలుసు, ఆర్టీసీలో మరి ప్రయాణికులు మొదట కోరుకుని ఎప్పుడైనా ఉన్న ప్రయాణికులు మన వైపు వస్తున్నారంటే కేవలం ఆర్టీసీకి ఉన్న భద్రత అనేది ప్రధాన నినాదం. నినాదమే కాదు, అన్నిటితో పోల్చుకునేది ఆర్టీసీలో డ్రైవర్స్ పంపించడం, వాళ్ళకి ట్రైనింగ్ ఇవ్వడము, అన్నింటిలో మన డ్రైవర్స్ మించిన వాళ్ళు మనకి బయట ఎక్కడ దొరకరు కూడా. మన డ్రైవర్స్ కి అంత మంచి పేరు ఉంది, ప్రభుత్వం ఉంటుంది, ప్రభుత్వంలో కూడా చాలా మంచి అభిప్రాయం ఉంది. మనం కూడా ఆ విధంగా చేస్తున్నాం. ఎవరు పడితే వాళ్ళని మనం హైదరాబాద్కి పంపించాం. అతనికి మంచి అనుభవం ఉండాలి, మంచి ప్రీవియస్ హిస్టరీ ఉండాలి, సెలెక్ట్ చేసి మాత్రమే మనం పంపిస్తున్నాం. ఆ విధంగా మనకు మంచి డ్రైవర్లు ఉన్నారనే అభిమానంతో మన బస్సులకి రోజు సేఫ్టీ మీద వస్తున్నారు. కాబట్టి మనం కూడా దాన్ని నిలబెట్టుకునే విధంగా ఇంకా మంచిగా చేసి యాక్సిడెంట్ ఫ్రీ డిపో మనది, కదిరి డిపోలో యాక్సిడెంట్స్ లేవు అనే విధంగా మనం ప్రయత్నిస్తే తప్పనిసరిగా ప్రయాణికులు మన వైపు ఉంటారు. చాలా వరకు మన డ్రైవర్ తప్పు లేకుండా ఈరోజు మనకి యాక్సిడెంట్స్ జరుగుతున్నాయి. నిన్న మొన్న కూడా మన పులివెందుల డిపోలో కానీ, పుడపర్తి మన పొద్దుటూరు డిపోలో కానీ చిన్న యాక్సిడెంట్ జరిగాయి. పెద్ద ఫ్యాటల్ యాక్సిడెంట్లు అయ్యాయి. చాలా చూసి మన తప్పు ఏం లేదు, మన బస్సు ఆగి ఉంది, మన బస్సు ఆగి ఉన్న బస్సు వచ్చి 2 వీలర్స్ వాళ్ళు కొట్టడం అలాంటివి జరుగుతూ ఉన్నాయి. అసలు అలాంటి మనం ఏం చేయలేము. కాబట్టి మనం చేయలేము, బస్సు ఆగైంది, బస్సు ఎక్కడ ఆపుకోవాలి అది మన తప్పు. అక్కడ కొన్ని ఉంటాయి, బస్సు బాగా పూర్తిగా ప్రయాణికులు నైట్ కనిపించే విధంగా సైడ్ ఎక్కడో ఆపుకోవాలా, దానికి బ్లింకర్స్ వాడాలి, సేఫ్టీ ప్రికాషన్స్ పెట్టుకోవాలి. అట్లా మనం చేయాల్సిన బాధ్యత అన్ని కూడా మనం చేయాలి. అట్లా ప్రతి దాంట్లో కూడా అంటే ప్రయాణికుడికి ఏమి తెలియదు, అదర్ రోడ్డు యూజర్స్కి ఏమి తెలియదు. కాబట్టి మనమే సేఫ్టీగా ఉండాలి, మన సేఫ్టీని మనమే నిలబెట్టుకోవాలి. దాన్ని డిఫెన్సివ్ డ్రైవింగ్ అని మనం అందరూ చెప్తా ఉంటాం. కాబట్టి డిఫెన్సివ్ డ్రైవింగ్ మనం నేర్చుకోవాలి. అంటే మన తప్పు లేకపోయినా ఎదురువాడు పొరపాటు చేసినా కూడా ఆ పొరపాటుని వల్ల ఎలాంటి ప్రమాదం లేకుండా ఉండే విధంగా మనం డ్రైవింగ్ చేయాలి. అదే డిఫెన్సివ్ డ్రైవింగ్ అంటే. కాబట్టి మనం రోజు చేసిన స్కిల్డ్ జాబ్ మంది, మనం రోజు డ్రైవింగ్ చేస్తాం, కానీ రోడ్డు మీద అందరూ రోడ్డు చేయడం మన అంత అనుభవం వాళ్ళకి ఉండదు. మనలాగా అంత అనుభవం ఉంటుంది వాళ్ళకి. వాళ్ళు అతని సైడ్ అతను వెళ్ళిపోతాడు, మన సైడ్ మనం వెళ్తాము. ప్రమాదం జరగదు అనుకోకూడదు, ప్రమాదం జరుగుతుంది అనే ఉద్దేశంతోనే మనం జాగ్రత్తగా డ్రైవ్ చేయాలి. అది మనం ఇప్పుడు మన డ్రైవర్ నేర్చుకోవాల్సింది. ప్రమాదం జరుగుతుంది కాబట్టి దాన్ని ఎట్లా నేను అవాయిడ్ చేయాలి. అది ఎదురు వ్యక్తి, అతను డ్రైవింగ్ సరిగా రాదు, మరి అతను కూడా రోడ్డు మీద వచ్చాడు, అతను మనం ఎట్లయినా ప్రమాదం నుంచి మనం రక్షించాలి. ఎదురు వచ్చే వ్యక్తి మన కుటుంబ సభ్యుడే, మన ఫ్రెండే అనే ఆలోచన మన మైండ్లో ఉందనుకోండి, నువ్వు ఆ ప్రమాదాన్ని రక్షిస్తావు. ఎదురు వ్యక్తి ఎవరోలే మన వాడు కాదు అని నువ్వు అనుకుంటే మాత్రం నువ్వు ప్రమాదం రక్షించలేవు. నీ తప్పు ఏం లేదు ఇక్కడ, కానీ ప్రమాదం ఎట్లా రక్షించాలో నీ చేతావు. ఎదురు వ్యక్తి నీ కుటుంబ సభ్యుడు, మీ అన్నో తమ్ముడో వస్తున్నాడు అని అనుకున్నప్పుడు నువ్వు ఎట్లా చేస్తావు? చాలా జాగ్రత్తగా ఉంటావు. నువ్వు పూర్తి దిగిపోయే నీ చాలా బాధ్యతగా చేస్తావు. ఆ విధంగా ఎదురు వ్యక్తి కూడా మన ఫ్యామిలీ మెంబరే. మన కదిరి డిపోలో కానీ మన ఆంధ్రప్రదేశ్లోని సభ్యులందరూ కూడా మన ఫ్యామిలీ మెంబర్సే. కాబట్టి వాళ్ళు పొరపాటు చేసినా ఆ పొరపాటు మనం రక్షించాలి అనే విధంగా మనం ఎప్పుడైతే డ్రైవ్ చేస్తామో ప్రమాదాలు 0 స్థాయికి వస్తాయి. కాబట్టి అది మనం మైండ్లో ప్రతి డ్రైవరు చూసుకోవాలి. ఇంకోటి, మనం ఏదో లాంగ్ డిస్టెన్స్ అనుకున్నాం కానీ ఆర్డినరీ బస్సులో కూడా ఎక్కువ ప్రమాదాలు చిన్నవి యాక్చువల్ స్పీడ్ ఉండవు ఏముండవు, కానీ అదే ఇక్కడ ప్రమాదాలు అవుతున్నాయి. బస్సు ఎక్కేటప్పుడు, దిగేటప్పుడు, బస్ స్టాండ్స్లో ఎన్నో చిన్న ప్రమాదాలైనా కూడా జరగకుండా మన ప్రయాణికులకి సేఫ్ ట్రావెల్ ఇవ్వగలిగినట్టయితే ప్రయాణికులు మన వైపు ఉంటాయి. దాంతో పాటు మనం చెప్పుకోవాలి, మన బస్సులు ఎక్కండి, మన బస్సు సేఫ్టీ బాగుంటుంది, మన బస్సులు బాగుంటాయి, టైం ప్రకారం వెళ్తాయి అని మనం చెప్పి దాన్ని నిరూపించుకోగలిగితే ప్రయాణికులు మన వైపే ఉంటారు. చాలా మంది ప్రయాణికులు మనం ఎంత చెప్పినా కూడా మనం పొరపాటు ఉన్నా కూడా మన వైపు వస్తుంటారు. మీ ఆర్టీసీ అంటే అభిమానం అండి, చిన్నప్పటి నుంచి మీ బస్సులో నేను ప్రయాణం చేసేవాళ్ళం, మీ బస్సులోనే బస్ పాసులు తీసుకొని పెద్దవాళ్ళు ఈరోజు పెద్ద పెద్ద ఉద్యోగాలు చేస్తున్నామని ఎంతో మంది మనకి ఎండీకి మనకి లెటర్లు రాస్తూ ఉంటారు.
ఈరోజు నేను ఈ స్థాయిలో ఉన్నానంటే మీ బస్సులోనే మా ఊరు నుంచి టౌన్కి వచ్చి చదువుకొని నేను ఈరోజు ఈ మంచి పరిస్థితిలో ఉన్నానని చాలా మంది మనం ఎంకరేజ్ చేసే వాళ్ళు ఉన్నారు. కాబట్టి దాన్ని మనం ఎన్కరేజ్ చేసుకొని మంచిగా చేసుకొని మరి మంచి పేరు మనం నిలబెట్టుకుంటారని ఆశిస్తూ మన డిపోలో మరి ఎలాంటి ప్రయాణికుల లోటు లేకుండా మంచి సర్వీస్ చేస్తారని ఆశిస్తూ ముఖ్యంగా నన్ను ఈ విధంగా రిసీవ్ చేస్తున్నందుకు మీ అందరికీ ఒకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. మొదటిసారి కదిరి డిపోకి వచ్చేసారు. మన కదిరి డిపో సిబ్బంది తరఫున సార్కి ఆహ్వానం పలుకుతున్నాం. సార్ అన్నీ చెప్పారు, క్లియర్గా చెప్పారు. మన కదిరి డిపో రీజన్లోనే ఫస్ట్గా ఉండేది. కాకపోతే ఈ మధ్యకాలంలో మరి కలెక్షన్స్ తగ్గడం అంటే మేము ముఖ్యంగా బెంగళూరు సెక్టర్ అంతా కూడా బాగా దెబ్బతింది. మరి దాన్ని మనమంతా కృషి చేసి ఎర్నింగ్స్ అని పెంచాలి, యాక్సిడెంట్స్ తగ్గించాలి, బ్రేక్ డౌన్స్ లేకుండా ప్రజలకి డిపాజిట్ పెంచి సార్ చెప్పారు. డిపాజిట్ పెంచువాళ్ళకి అరవై పెంచువాలి కరెక్ట్గా పోతుంది. పెంచువాళ్ళకి అంటే మన ప్రజలు ప్రయాణికులు మన బస్సులో ఎక్కుతారు. సో సార్ అన్నీ చెప్పారు. ఇంకా మేము రెగ్యులర్గా చెప్తున్నాం, మీకు అందరికీ తెలుసు. మరొకసారి కరోనా అయిపోయింది అని అనుకుంటున్నారు, కానీ కరోనా ఇంకా ఉంది. కానీ అన్ని జాగ్రత్త తీసుకుంటూ మన బస్సులన్నీ కూడా రెజ్యూమ్ చేసాము. ఆల్మోస్ట్ అన్ని బస్సులు కూడా నడుపుతున్నాము. అన్ని బస్సులు కూడా ఎర్నింగ్స్ పెంచి మరి బ్రేక్ డౌన్ లేకుండా కేంపీలు అలాగే పెంచుతూ మీరందరూ భారతీయ జనతా పార్టీ కార్యాలయంలో హిందూపురం బీజేపీ జిల్లా అధ్యక్షులు వజ్ర భాస్కర్ రెడ్డి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో భాగంగా వారు మాట్లాడుతూ రామతీర్థం ఆలయ సందర్శన అనుమతుల వ్యవహారంలో వైసీపీ ఇతర పార్టీల నేతల్ని అన్ని మర్యాదలతో గుంపులుగా పంపి బీజేపీ జనసేన నాయకుల్ని మాత్రం దయనీయమైన రీతిలో అడ్డుకునే ఈ ప్రభుత్వ ద్వంద్వ వైఖరి మీద భారతీయ జనతా పార్టీ పోరాటం చేస్తుందన్నారు. విజయసాయిరెడ్డికి మాత్రం పోలీసులు రాచ మర్యాదలతో అనుమతిస్తారు. అదేవిధంగా చంద్రబాబు నాయుడుకి అనుమతి ఎలా ఇచ్చారు? మేము రామతీర్థం వెళ్లటం వలన జగన్మోహన్ రెడ్డికి వచ్చే నష్టం ఏంటి అని ధ్వజమెత్తారు. రాముని విగ్రహానికి అపచారం జరిగితే దేశంలో రాముని గుడి కడుతున్న బీజేపీ పార్టీని మాత్రమే వైకాపా ఎందుకు అడ్డుకుంటోంది? దీనికి సమాధానం వైసీపీ చెప్పాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. నేడు రామతీర్థం మందిరానికి వెళ్లనీయకుండా మా బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు సోము వీర్రాజు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి విష్ణువర్ధన్ రెడ్డి ఓ సామాన్య వ్యక్తుల కంటే హీనంగా నడి రోడ్డుపై ఈడ్చడం ఎంతవరకు సమంజసం? బీజేపీ నాయకులపై పోలీసులు వీధి రౌడీల్లాగా ప్రవర్తించడం సరికాదన్నారు. అదేవిధంగా రాష్ట్ర నాయకులు రొద్దం ఉత్తమరెడ్డి, తలుపుల గంగాధర్, సుదర్శన్, మైనుద్దీన్ మాట్లాడుతూ అరెస్టులతో బీజేపీ నాయకులను భయపెట్టలేరని తెలిపారు. ఈ కార్యక్రమంలో రామచంద్రారెడ్డి, డిఎల్ ఆంజనేయులు, మేకల నాగార్జున, మేకల శ్రీనివాసులు, హసనపురం చంటి, రమేష్ బాబు, ఇంతియాజ్, హరినాయక్, శ్రీనివాసుల నాయక్, అశోక్ బాబు, దివాకర్, వెంకటరమణ తదితరులు బీజేపీ నాయకులు పాల్గొన్నారు. మేము అక్కడ వెళ్ళి అక్కడ ఏం జరిగిందో చూసి రాముణ్ణి మేము ఒకసారి దర్శనం చేసుకుని వస్తామని అడిగినందుకు ఈ రాష్ట్ర ప్రభుత్వం కక్షతో అదేవిధంగా నేను అనుకునిందే జరగాలని నియంతల పరిపాలిస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు మా రాష్ట్ర అధ్యక్షుని కొట్టడం, రాష్ట్ర ప్రధాని విష్ణువర్ధన్ రెడ్డి గారిని కొట్టడం, అదేవిధంగా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలను గుడిలేకుడు వెళ్ళనీయకోకుండా ఒక తీవ్రవాదులను ఏ విధంగా అడ్డగిస్తారో ఆ విధంగా ఈ పోలీసులతో ఈ రాష్ట్ర ప్రభుత్వం అక్కడ దౌర్జన్యకాండ చేయించడానికి భారతీయ జనతా పార్టీగా హిందూపురం పార్లమెంట్ శాఖ మేము ఖండిస్తూ ఉన్నాం. భారతీయ జనతా పార్టీ ఈ రాష్ట్రంలో ఈ దేశంలో హిందువులు కానీ హిందూ దేవాలయాలు కానీ ఎక్కడైనా ఏదైనా దుండగులు ధ్వంసం చేస్తే వాటిని ప్రభుత్వం దృష్టికి అధికారుల దృష్టికి తీసుకుపోయే పార్టీ భారతీయ జనతా పార్టీ. మరి అలాంటి వ్యక్తులనే ఈ ఏదైతే రాముని యొక్క దర్శనానికి పోనీకుండా పోవడం ఇది చాలా దుర్మార్గమైన చర్య ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని. కాబట్టి ఒక 4-3 రోజుల నుంచి చూస్తూ ఉన్నాం. మీరు అక్కడ జరిగినటువంటి ఎవరైతే అక్కడ రాముని తల నరికారో అలాంటి వాళ్ళను మనం ఖండించాలని చెప్పేసి రాష్ట్ర ముఖ్యమంత్రి మీడియా ముందరకు వచ్చి మాట్లాడిన పాపాన్ని కూడా పోలేదు. అదేవిధంగా అయ్యా అక్కడ రథం కాల్ చేశారంటే కాలిపోనీలే, ఆంజనేయ స్వామి చెయ్యిల కొట్టని ఇరిగిపోనీలే, అదేవిధంగా దుర్గగుడిలో విగ్రహాలు ఎన్నికలు తీసుకుపోయారంటే పోనీలే, అదేమన్నా తిరుమలలో సంతకం పెట్టుకోవడం జగన్మోహన్ రెడ్డి పోతే అపవిత్రమవుతారా? ఇలాంటి దుర్మార్గమైన భాష వాడుతున్నారు వాళ్ళ మంత్రులు. జగన్మోహన్ రెడ్డి గారి సూచిస్తున్నట్లు వ్యవహరిస్తున్నారు. మేము ఒకటి అడుగుతా ఉన్నాం, మీ మంత్రులకు కానీ మీకు కానీ చిత్తశుద్ధి ఉంటే ఈ రాష్ట్రంలో ఈ హిందూ యొక్క మనోభావాలను దెబ్బతినే విధంగా దుండగులు ఎవరైతే అక్కడ గుళ్ళ మీద దాడి చేస్తూ ఉన్నారో వాళ్ళని వెంటనే శిక్షించింటే కన్నా జగన్మోహన్ రెడ్డి గారికి మేము స్వాగతించే వాళ్ళం.
నెలలుగా ఈరోజు 150 గుళ్ళ మీద దాడి జరిగినప్పటికీ కూడా నిమ్మకు నీరెత్తినట్లు ఈ ప్రభుత్వం కానీ, ప్రభుత్వ అధికారులు కానీ, ప్రభుత్వం అంటే ఎమ్మెల్యేలు కానీ, మినిస్టర్లు కానీ ఉన్నారంటే ఇది చాలా బాధాకరం. హిందువుల మనోభావాలు దెబ్బతింటున్నాయి, మీరు పట్టించుకోవడం లేదు. కాబట్టి మేము ఒకటే చెప్తా ఉన్నాం ఈ రాష్ట్ర ప్రభుత్వానికి, భారతీయ జనతా పార్టీ కార్యకర్తల మీద ఉద్దేశపూర్వకంగా చేసే దాడిని, అలాంటి ఇంట్రెస్ట్ను, ఆ పట్టుదలను మీరు ఆ దుండుగల పైన మీరు చూపించండి. అనుమానం వస్తూ ఉంది ప్రజలకందరికీ రాష్ట్రంలో. ఈ జగన్మోహన్ రెడ్డిని ముందుగానే ఒక ముద్ర వేశారు, అందరికీ తెలుసు. ఆయన ఒక క్రిస్టియన్ అని చెప్పేసి ఒక్కసారి అవకాశం ఇవ్వండి అని చెప్పారు. మీ నాన్నగారు రాజశేఖర రెడ్డి గారు మంచి పరిపాలన ఇచ్చారు ఈ రాష్ట్రంలో, అదేవిధంగా మీరు కూడా ఇస్తారని చెప్పేసి ఒక్కసారి అవకాశం ఇవ్వకూడదు కదా అని చెప్పేసి నమ్మి అందరూ కూడా మీకు అధికారాన్ని చేతికిస్తే, అదేవిధంగా ఈ రాష్ట్రంలో ఎక్కడ కూడా హిందూ, ముస్లిం, క్రైస్తవులు బాయి ఉండే రోజుల్లో ఈ గుళ్ళ మీద మీ ప్రభుత్వం చేతగానితనం వల్ల, ఆ దుండగులు శిక్షించకపోవడం వల్ల ఇక్కడ గలాట్లు పెట్టే పరిస్థితి వస్తూ ఉంది. కాబట్టి మీరు నిజంగా హిందువుల పైన, హిందూ దేవుళ్ళ పైన, ప్రజల పైన, ప్రజలందరూ కూడా అన్నదమ్ములుగా సుఖ సంతోషాలతో ఉండాలంటే మీ అధికారాన్ని ఉపయోగించి నిజమైన దుండగులను శిక్షించాలి. అదేవిధంగా రాష్ట్ర అధ్యక్షులు సోమవీర్రాజు పైన, అదేవిధంగా విష్ణువర్ధన్ రెడ్డి పైన ఈరోజు ఎవరైతే దౌర్జన్యం చేశారో పోలీసులు, ఒక గుండాలను అడ్డగించినట్టు పోలీసులను ఎన్నే సస్పెండ్ చేయాలి. ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో అగ్నిగుండంలోగా మారుతున్న తరుణంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పరిపాలన చేస్తుందా లేక నిమ్మకు నీరెత్తినట్లు ఉందా అని భారతీయ జనతా పార్టీ ప్రశ్నిస్తుంది. ఎందుకంటే గత నెల రోజుల నుండి ఆంధ్రప్రదేశ్లో హిందూ దేవాలయాలపైన, హిందువులపైన జరుగుతున్న దాడిని తీవ్రంగా ఖండిస్తూ మొన్నటి దినం మా రాష్ట్ర అధ్యక్షులు సోమవీర్రాజు గారు ఏదైతే పిలుపునిచ్చారో ఆ పిలుపు మేరకు భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు కానీ, నాయకులు కానీ రామతీర్థం పోవాలని చెప్పి బయలుదేరుతుంటే ఎక్కడికెక్కడ ఎవరో టెర్రరిస్టులను అణిచివేసే విధంగా పోలీసులతో అరెస్ట్ చేయించడం జరుగుతుంది. అసలు మనం భారతదేశంలో ఉన్నామా, లేదా ఇతర దేశాల్లో ఉన్నామా, లేదా ఈ ఇది ఆంధ్రప్రదేశా లేదా ఏమా అనేది కూడా అర్థం కావడం లేదు. ఎందుకంటే ఈ పరిపాలన ఎక్కడ పోతుందో, ఈ పరిపాలన ఎవరి కోసం చేస్తున్నాడో అర్థం కావడం లే. ఆంధ్రప్రదేశ్లో పరిపాలన మీకు ప్రజలకు పరిపాలించే విధంగా, అన్ని మతాలను గౌరవించే విధంగా, అందరినీ సమానంగా చూసే విధంగా మీకు అధికారం చేజిక్కిస్తే నువ్వు ఒక్క మతానికి కొమ్ము కాస్తూ మీకు ఒక మత ప్రేరేపించే విధంగా నువ్వు పరిపాలిస్తున్నావంటే నిన్నేమన్నాలో మాకు అసలు ఆ భాష కూడా అర్థం కావడం లేదు. ఎందుకంటే ఈరోజు నిన్న రామతీర్థానికి బయలుదేరినటువంటి సోమవీర్రాజు గారు అయితేనేమి, ఎమ్మెల్సీ మాధవ్ గారు అయితేనేమి, సురేంద్ర గారు అయితేనేమి, వాళ్ళందరినీ కూడా అక్కడికక్కడే అరెస్ట్ చేశారు. పోనీలే అని చెప్పేసి భారతీయ జనతా పార్టీ సహనంతో ఊరుకున్నది. కానీ ఈరోజు మళ్ళీ పిలుపునిచ్చి ఏదైతే అధికారికంగా మీకు తెలియజేసి మాకు అనుమతి ఇవ్వండి, మేము పోయే రామతీర్థంలో దర్శనం చేసుకొని వస్తామంటే కూడా ఈరోజు గూండాల మాదిరిగా మీ పోలీసు వ్యవస్థను దించి మీరు ఈ విధంగా ప్రవర్తించడం ఏమంత సమంజసం అని చెప్పేసి భారతీయ జనతా పార్టీ ప్రశ్నిస్తుంది. అంతేకాకుండా ఈరోజు ఎవరైతే మినిస్టర్లు ఉన్నారో రామతీర్థానికి పోవాలనుకుంటే పూర్ణ కుంభాలతో స్వాగతం పలుకుతారు. వేరే ప్రతిపక్ష నాయకులు పోతే వాళ్ళు వేల మందిని పంపిస్తారు. కానీ భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు కానీ, నాయకులు కానీ పోవాలనుకుంటే మీరు ఎందుకు భయపడుతున్నారు? ఎందుకు భారతీయ జనతా పార్టీ నాయకులను చూసి మీకు ఎందుకు అంత జడుపు అని తెలియజేస్తున్నాం. మీకు అంత జడుపు లేకపోతే, మీకు ఎందుకు అంత గుబులు లేకపోతే, మీరు ఎందుకు భయపడకుండా పోతే మీరు ఎందుకు అనుమతించారు అని చెప్పేసి భారతీయ జనతా పార్టీ ప్రశ్నిస్తుంది. అంతేకాకుండా ఈరోజు పూజారులను కానీ, సాధువులను కానీ, సన్యాసులను కానీ అందరినీ కూడా గుళ్ళల్లో పెట్టి తాళాలేసి, బీగాలేసి పోలీసులు కాపలా పెట్టే పరిస్థితి వస్తూ ఉంది. ఎక్కడికి తీసుకుపోతుంది ఇక్కడ పరిపాలన? ఏ విధంగా పరిపాలిస్తున్నారు? ఇదేమన్నా క్రిస్టియన్ రాష్ట్రం చేయాలనుకుంటున్నారా, లేదా హిందూ దేశం అని అనుకుంటున్నారా? మీరు ఆ విధంగా ఉంటే జగన్మోహన్ ముఖ్యమంత్రి గారిని ప్రశ్నిస్తున్నాం. మీరు కానీ ఆ విధంగా ఉండేదిగా ఉంటే మీరు ప్రకటన ఇవ్వండి. ఈ రాష్ట్రంలో
క్రిస్టియన్లు మాత్రమే ఉండండి, హిందువులకు ఎవరికి ఇక్కడ స్థలం లేదు, ఇక్కడ మీకు ఎవరికి కూడా స్థానం లేదని చెప్తే వేరే రాష్ట్రాలకైనా పోయి హిందువుల దేశానికైనా పోతారేమో. మీకు ఎందుకంటే అధికారం 151 సీట్లు ఇచ్చారు కాబట్టి, క్రిస్టియన్లు మాత్రమే మీకు ఓట్లు వేశారు కాబట్టి, హిందువులు ఎవరు మీకు అధికారం ఇవ్వలేదు కాబట్టి ఆ ప్రకటన చేస్తే బాగుంటుందేమో అని చెప్పి మీకు సలహా ఇస్తున్నాం. ఎందుకంటే ఇంత దుష్టమైన చర్య ఏ ఒక్కరు కూడా ఈ రాష్ట్రంలో చేయలేదు. ఎవరైతే దోషులు శిక్షించండియా. అసలు రాముడిని తలకాయ నరికితే మీకు దిక్కు లేదు, కానీ మీరు గుళ్ళను హిందువులనే రక్షించలేని పరిస్థితుల్లో మీరు పరిపాలన ఏ విధంగా చేస్తారని చెప్పేసి భారతీయ జనతా పార్టీ ప్రశ్నిస్తూ ఉంది. ఇంకా చెప్పాలంటే మీకు హిందువుల పైన కానీ హిందువుల గుళ్ళపైన కానీ ఎవరైనా కానీ ఈ విధంగా కానీ దాడులు చేస్తే గత ప్రభుత్వాలకు పట్టిన గతి ఈ ప్రభుత్వానికి కూడా పడుతుందని చెప్పి భారతీయ జనతా పార్టీ హెచ్చరిస్తుంది. ఇకనైనా బుద్ధి తెచ్చుకొని మీరు హిందువుల దేవాలయాల పైన కానీ హిందువుల పైన కానీ ఎవరైనా దాడి చేసిన వాళ్ళని శిక్షించకుండా పోతే రాబోయే కాలంలో జరగబోయే పరిణామాలకు ఈ రాష్ట్ర ప్రభుత్వం బాధ్యత వహించవలసి వస్తుందని చెప్పేసి తెలియజేస్తూ, రాముల వారి దర్శనం కోసం దాదాపు గత 5-6 రోజుల నుంచి బీజేపీ పార్టీ నుంచి మా రాష్ట్ర అధ్యక్షుల పిలుపు మేరకు సాక్షాత్ రాష్ట్ర అధ్యక్షులే సందర్శన దృష్ట్యా పోతూ ఉంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విజయసాయిరెడ్డి గారిని అనుమతించింది. అదేవిధంగా బొత్స సత్యనారాయణ మరియు వాళ్ళ పూర్ణకుంభంతో అక్కడ స్వాగతం పలకడం జరిగింది. అదేవిధంగా తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడుని కూడా సందర్శనకి అనుమతి ఇవ్వడం జరిగింది. ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డికి ఒకటే తెలియజేస్తున్నాం. నిజంగా నేను ప్రతిపక్షంలో ఉన్న రోజుల్లో నీ పాదయాత్ర ఒక్కసారి కానీ బీజేపీ పార్టీ అనుకున్నా, లేదంటే బీజేపీ పార్టీ ఒక్కసారి కన్నెర్ర చేసింటే నువ్వు పాదయాత్ర ఒక అడుగనే వేయడానికి నీకు అవకాశం దొరికేదా? ఒక్కసారి నువ్వు ఎన్నికెళ్ళి చూసుకో నీ పరిస్థితి అంతా కూడా. ఎంత ఇబ్బందికరమైన పరిస్థితుల్లో కూడా నీ యొక్క ప్రజాస్వామ్య స్వేచ్ఛను హరించకూడదనే ఏకైక లక్ష్యంతో నేను ప్రొటెక్ట్ చేయడం జరిగింది అన్ని విధాలుగా. ఎందుకంటే ప్రజాస్వామ్యంలో ప్రతి పౌరునికి జీవించే హక్కు కానీ మాట్లాడే హక్కు కానీ తన ఇష్టానుసరీతిలో రాజ్యాంగం ప్రకారం ముందర పోయే అవకాశం ఉంది. ఇలాంటి సందర్భాలలో అతి దారుణంగా విచక్షణ రహితంగా ఈరోజు మా రాష్ట్ర అధ్యక్షులు సోము వీర్రాజు గారి పైన, మా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి విష్ణువర్ధన్ రెడ్డి గారి పైన అతి దారుణంగా, ఒకసారి వీడియో క్లిప్పింగ్స్ చూడండి. విష్ణువర్ధన్ రెడ్డి గారిని అయితే దాదాపు పోలీసు వాళ్ళు కామన్ మ్యాన్ను కూడా మినిమం చేయరు. ఒక రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఉన్న వ్యక్తి తోస్తే ఎట్లే దాదాపు కాళ్ళు చేతులు అనుకోకుండా అతనికి ఎక్కడ చూస్తే అక్కడ మరో అవయవాల మీద అతని మీద దాడి చేయడం జరిగింది. ఎంత దుశ్చర్యమైన ఆలోచన చేస్తుంది ఈ ప్రభుత్వం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారికి ఈ సందర్భంగా ఒకటే హెచ్చరిస్తున్నావు. నువ్వు ఈరోజు ఒకటే ఆలోచన చేస్తున్నావు. నువ్వు చేసినటువంటి ఇల్లు పట్టాలు 30 లక్షల ఇల్లు పట్టాలలో చేసినటువంటి స్కామ్ను మర్చిపోవడానికి, అదేవిధంగా ఈ రకరకాల ఈరోజు విపరీతమైన ఏదో బూమ్ బూమ్ బీర్ అంతా ఈ రకమైన అన్ని చేసేసి దాదాపు నెలకు 1000 కోట్లు తీసుకునే విధానానికి ఇవన్నీ కూడా ముదిరి పాకానబడి ప్రజలంతా తిరగబడతారనే టైంలో ఈ గుళ్ళ మీద ఇండైరెక్ట్ గానో డైరెక్ట్ గానో మత ప్రచారంతో నువ్వు దాడి చేయిస్తూ ఈ విషయాలను నువ్వు మర్చిపోయి నీ అవినీతిని ముందరపోయే విధంగా నువ్వు ప్రవర్తిస్తున్నావు అనే విషయం మీద బీజేపీ పార్టీ మాకు డౌట్ వస్తూ ఉంది. ఎందుకంటే ఈరోజు 150 గుళ్ళ మీద ఈరోజు నువ్వు దౌర్జన్యం చేయించారు. కానీ అక్కడ ఒక చిన్న చర్చ్ మీద ఒక్క రాయి వేస్తేనే మామూలుగా గాజు పెంకులు పగిలిపోతాయి. మరి ఒక రాయికి 34 మందిని నువ్వు 14 రోజులు అరెస్ట్ చేసి రిమాండ్ పంపించడం జరిగింది. ఈరోజు తీర్థం ఈరోజు వచ్చేసి రథాలు కాలిపోతున్నాయి, ఎండి రథాలు మాయమైపోతున్నాయి, ఆంజనేయ స్వామికి చెయ్యి ఎరగొడుతున్నారు. అదేవిధంగా ఈరోజు సాక్షాత్తు శ్రీరామచంద్రుని యొక్క శిరోబంధ దాని తల తీసేసి బయటికి తీసుకొని పోయే స్టేజ్కి వెళ్ళిందంటే లా అండ్ ఆర్డర్ మీరు మీ కనుచన్నల్లో ఉంచుకొని పూర్తిగా మీ ఆలోచన అంతా ఒకటే. సాక్షాత్ మీ తల్లిగారు అంటున్నారు, బైబిల్ చదువుతూ ఏమంటున్నారు, ఈరోజు నన్ను ఏ విధంగా అయితే ఆకర్షణ చేసినావో మొత్తం ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ కూడా నువ్వు ఆకర్షణ చేయాల దేవాదేవా అంటున్నారు. అంటే మీ ఉద్దేశం ఏమి? ఒక రాజ్యాంగ పదవిలో ఉంటూ గౌరవ అధ్యక్షురాలుగా ఉంటూ మరి ముఖ్యమంత్రి తల్లిగా మాట్లాడితే పర్వాలేదు, కానీ గౌరవ అధ్యక్షురాలుగా ఉంటే ఈరోజు నువ్వు మొత్తం ఆంధ్రప్రదేశ్ ప్రజలందరికీ ఎలాంటి మెసేజ్ ఇస్తున్నావని సందర్భంగా నేను తెలియజేస్తున్నాను.
అదేవిధంగా ఈరోజు మా రాష్ట్ర అధ్యక్షుని కానీ, లేదంటే రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కానీ, యువమోర్చా ప్రధాన కార్యదర్శి కానీ, లేదంటే యువమోర్చా అధ్యక్షులు కానీ, వీళ్ళందరినీ కూడా మీరు తీసుకున్న నిర్ణయాలన్నీ కూడా అంటే సాక్షాత్తు ఈరోజు మీరు ఎటువంటి సిగ్నల్స్ ఇస్తున్నారు కార్యకర్తల్లో? మా రౌడీయిజంతో, మా గుండాయిజంతో, మా ఫ్యాక్షనిజం అయినట్టు పులిందల యొక్క స్వభావంతో మేము ఏమైనా చేయగలం, బీజేపీ పార్టీ కాదు ఎంత పార్టీనైనా ఆంధ్రప్రదేశ్లో భూస్థాపితం చేయగలమనే ఏకైక లక్ష్యంతో నువ్వు ముందరకు పోతున్నావని ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నా. నీతో కాదు, నిన్ను పుట్టించిన తరాలతో కూడా కాదు. బీజేపీ పార్టీ అనేది దాదాపు ఈ రోజున్న పరిస్థితుల్లో సనాతన ధర్మాలు కాపాడంలోనే కాకుండా ఈరోజు కులాల మధ్య, మతాల మధ్య చిచ్చు పెడుతున్నావు. ఈరోజు అమృలా స్కీమ్ కింద మైనార్టీలకు ఎక్కడ లేని విధంగా ఎస్సీ ఎస్టీలకు మైనార్టీలకు 59,000 కోట్లు మననే రిలీజ్ చేయడం జరిగింది. అదేవిధంగా ఈరోజు కాంపౌండ్ వాల్స్ కావచ్చు, ఈ రోజు ఉన్నటువంటి క్రిస్టియన్స్కు సంబంధించిన కానీ, ముస్లింకు సంబంధించిన విషయంలో మొత్తం అందరికీ కూడా ఎక్కడ కూడా విచక్షణ రహితంగా ప్రతి ఒక్కరి విచక్షణ జ్ఞానంతో పార్టీ సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ప్రతి పథకాలు రిలీజ్ అవుతున్నాయి. మీ ఆలోచన అంతా ఒకటే. ఈరోజు మీరు మైనార్టీ ఓట్లను, క్రిస్టియన్ ఓట్లను దండుకోవాలనే ఏకైక లక్ష్యంతో పూర్తిగా ఒక సెక్షన్ ఆఫ్ పీపుల్స్ని దగ్గర చేసుకోవాలని ఆలోచన చేస్తావు. మళ్ళీ రెండో రోజు ఏం చేస్తావు? గుళ్ళకు కట్టడానికి టెంకాయ కొడతాను అంటావు. అంటే ఒక సైడ్ నుంచి నువ్వే కూలుస్తావు, ఇంకో సైడ్ నుంచి నువ్వే వాటికి పూజలు చేస్తావు. అంటే ఏ ఆలోచన చేస్తున్నట్లు జగన్మోహన్ రెడ్డి గారు ఈ సందర్భంగా మీకు ఒకటే తెలియజేస్తున్నాం. ఈ రోజు వరకు రామతీర్థం పోవడానికి మీరు ఎంతైతే నిలువరిస్తున్నారో జరగబోయే రోజుల్లో రాష్ట్రం అంతా కూడా ఇదే ప్రక్రియ జరుగుతుంది. జరగబోయే రోజుల్లో రాష్ట్రం అంతా కూడా అక్కడికి చేరుకుంటాం. నీ పోలీసు బలం కాదు, ఏ బలం కూడా ఆపలేరు. ప్రజా ఆగ్రహం ముందర ప్రభుత్వాలు ఎన్నో కూలిపోయినాయి. నీ యొక్క పిచ్చి తుక్ల పాలనల వల్ల ఎంత వీలైతే తొందరగా నువ్వు చేసిన స్కీములు దాదాపు ప్రతి తలకాయ మీద ఈరోజు 2,80,000 అప్పు చేసినావు. ఈరోజు దాదాపు నువ్వు చేసిన ఈ పరిస్థితుల్లో అతలాకుతలం అయిపోయింది. అభివృద్ధి పథకాలన్నీ పూర్తిగా 18 నెలలు 20 నెలల కాలంగా వస్తున్న అభివృద్ధి పథకాలన్నీ పూర్తిగా నిలిచిపోయినాయి. ఈ రోజు ఆంధ్రప్రదేశ్ అంతా లా అండ్ ఆర్డర్ పూర్తిగా దెబ్బతినిందనే విషయాన్ని హైకోర్టు సాక్షాత్ మీకు మొట్టికాలేసిన కూడా సిగ్గు ఎగ్గు లేకుండా పోలీసులతో దౌర్జన్యం చేయిస్తారు. పోలీసులను ఉపయోగించుకొని రకరకాలుగా మీరు మాట్లాడతారు. పోలీసులతో లాస్ట్కు క్రిస్మస్ వేడుకలు కూడా పోలీస్ స్టేషన్లో జరిపించే టయానికి వచ్చిందంటే మీ మతతతో పిచ్చి, మీ యొక్క ఆలోచన విధానం ఎంత నెత్తికెక్కిందని ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నా. ఇవన్నీ మానుకోండి. హిందూ సనాతన ధర్మాలలో ఒకటే ఉంది, మనం అందరం ఒకరికొకరి ప్రేమించుకోవాలి. భారతదేశంలో ఉన్నటువంటి అందరూ కూడా హిందువులే. ఎట్టి పరిస్థితుల్లో మీరు చేస్తున్న ఆలోచన విధానాన్ని మానుకోకపోతే జరగబోయే రోజుల్లో రామతీర్థానికి కొన్ని లక్షల మంది, కోట్ల మంది ప్రయాణం చేస్తారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తగు మూల్యం చెల్లించుకుంటుందనే సందర్భంగా తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మీడియా మిత్రులకు మరొకసారి నమస్కారాలు. కదిరి న్యూస్ ప్రతిరోజు రాత్రి 8:30 తిరిగి ఉదయం 8:30 మీ కదిరి డిజిటల్ కేబుల్లో.